ఏంట్రా చాలా ప్రశాంతంగా కూర్చున్నావు? ఏం లేదు, అయినా అది నీకు అనవసరం. నువ్వు నీ పని చూసుకో. ఏంట్రా నాకెందుకా? నువ్వు నిజంగా ఈ మాట అంటున్నావా? నువ్వు చేసిన ప్రతి లంగా పనిలో నేను నీతోనే ఉన్నా. నువ్వు చేసిన ప్రతి క్రూరమైన పనికి సాక్షి నేను లేకపోతే నువ్వేంది, నీ బతికేంది? ఆపు 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 ఆపు! ఎవరా నువ్వు? ఎవరు అసలుకి నువ్వు? నేను చేసిన నాకు తెలుసు, నేను చేసిన అవి. నువ్వెవరు? సాక్ష్యం పొక్క అని. నీ పని చేసుకో, అంతేగా నా లైఫ్లోకి, నా జీవితంలోకి రావాలని ట్రై చేయకు. ఏంట్రా నేనెవరా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? నేనున్నా కాబట్టే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. మర్చిపోయావా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు చేసిన పనులన్నీ? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్! అప్పుడు నేను ఏది కావాలని చేయలేదు. ఆ రోజు ఈరోజు నేను ఏది కావాలని చేయలేదు. అవును, నువ్వేం చేయలేదు. ఆ రోజు మీ అక్కని చంపింది నువ్వు కాదు, ఈరోజు నీ ఫ్రెండ్ని చంపింది నువ్వు కాదు, అంతేనా? నువ్వు మృగానివి, సొంత వాళ్ళని చంపి ఆనందించే క్రూరమైన మృగానివి. నువ్వు ప్రశాంతంగా ఉండే అధికారాన్ని ఎప్పుడో కోల్పోయావు. ఏంటి దయ్యం అనుకుంటున్నావా? నేను దయ్యాన్ని కాదు, దయ్యం కూడా చిన్న పిల్లోడే నీ ముందు. ఎందుకో తెలుసా? నువ్వు రాక్షసుడివి కాబట్టి. నేనెవరో ఇంకా అర్థం కాలేదా? ఒక మనిషి మంచి చేసినప్పుడు వాడి వెనక చెడు ఎలా ఉంటుందో, ఒకడు చెడు చేసినప్పుడు వాడి వెనక మంచి అలానే ఉంటుంది. నువ్వు చేస్తున్న చెడు పనులకి మంచి నేను. నువ్వు చెడు చేసి ఆనందంగా ఉండడం చూడలేను నేను. నువ్వు వేడవాలి, బాధపడాలి. నువ్వు చేసిన పనులకి నువ్వు మానసికంగా అనుభవించాలి. అనుభవిస్తావు, అనుభవించేలా చేస్తావు. నిజం కాదు, నువ్వు నిజం కాదు, నువ్వు నిజం కాదు, నువ్వు నిజం కాదు, ఏది నిజం కాదు, ఇది నిజం కాదు. నేను నిజం కాదు, కరెక్టే. నేనున్నది నీలోనే. నువ్వు నేను వేరు కాదు, ఒకటే. నేను నీ మంచిని, నువ్వు చేస్తున్న పనులకు శిక్షని, నేను నీలో ఉన్న మంచితనాన్ని.